మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈ రోజు నేల తల్లి పర్యవేక్షణలో మనందరం భాగస్వాములు అవుదామని చెప్పి మా గురువు గారు విజయరామ్ గారు గత 16-17 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రకృతి వ్యవసాయాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. ఆ సందర్భంలో గత 15-16 సంవత్సరాల నుంచి కూడా మట్టి విగ్రహాలు మన పశ్చిమ బెంగాల్ నుంచి ఎవరైతే మట్టి విగ్రహాలు చేతితో చేసే కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ ప్రోత్సహించాలి. చేతివృత్తులు కాపాడినప్పుడే ఈ స్వదేశీయత అన్నదానికి పరిపూర్ణమైన సార్థత కలుగుతుందని చెప్పి గురువు గారు విజయరామ్ గారు నమ్మారండి. గత 15-16 సంవత్సరాల నుంచి మట్టి విగ్రహాలని ఆయన ఆంధ్ర తెలంగాణలో అనేక ప్రాంతాల్లో కొంతమంది మిత్రులతో కలిసి మట్టి విగ్రహాలు తయారు చేయడం అవన్నీ కూడా అందించడం కూడా జరుగుతోంది. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ఈ భావాలతో ఉన్న చాలా మంది మిత్రులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ఉన్నాయి కదండి, వాటిని ఎక్కువ ప్రోత్సహించడం కూడా జరుగుతుంది. నిజంగా అది ఎంత దారుణం అండి. భూగర్భ జలాలు దెబ్బతింటా ఉన్నాయి. అంటే నీరు ఇప్పటికే పాడైపోయింది, కెమికల్ ఫార్మింగ్ వల్ల పాడైపోతే ఒకటి, రెండవది ఆ నీరు తాగిన పశువులు పక్షులు కూడా చనిపోతా ఉన్నాయి. ఈ రోజున మనం ఎటువంటి విధ్వంసానికి దారి చేస్తామని ఒకసారి